నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 8వ చరణం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా దేవునికి అనుకూలంగా దేవునితో నడిచేవాళ్ళు ఉంటున్నప్పటికీ ఒక్కొక్క సందర్భంలో దుష్టులు విజయం పొందుతున్నారు. ప్రార్థన చేయలేని వారు అభివృద్ధి చెందుతున్నారు. భక్తిహీనులు లోకంలో మరింతగా విస్తరిస్తున్నారు. దేవుడు వీటిని పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు దావీదుకి. దావీదు సూక్ష్మంగా దీన్ని గమనిస్తున్నాడు. ఎందుకంటే ప్రతిసారి ఇటువంటి అన్యాయాలకు దావీదు గురవుతున్నాడు. ఎందుకు దేవుడు లేచి తీర్పు తీర్చడం లేదు? ఎందుకు అన్యాయం చేసే వాళ్ళే చక్కగా బాగుంటున్నారు అనే ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. దుష్టులు తమ కార్యాలు నెరవేర్చుకోవడానికి దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. పుట్టిన ప్రతి ఒక్కరికి నైతికంగా బాధ్యత కలిగి జీవించే హక్కు ఉంటుంది. నైతిక స్వేచ్ఛ, తమకిష్టమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉన్నాయి. అయితే మనుషులు ఆ హక్కులను తరచుగా దుష్టత్వానికే వినియోగిస్తారు. దుష్టత్వం విజయం సాధిస్తుంటే భక్తి గల వారికి గొప్ప శ్రమే. అయితే విశ్వాసం మరోలా ఆలోచిస్తుంది. దేవుడు దేవుడే, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు గనుక ఆయన తన కోపాన్ని, ఉగ్రతను నెమ్మదిగా పోగు చేసుకుంటున్నాడు. ఆ ఉగ్రత పొంగి పొర్లే సమయాలు కూడా ఉంటాయి. దేవుని గడియారం మన గడియారం లాంటిది కాదు సుమా. ఒక నాస్తికుడు ఒక పత్రిక సంపాదకునికి ఇలా రాశాడు: నేను నా పొలంలో ఒక ప్రయోగం చేశాను. మీ దేవునికి వ్యతిరేకంగా ఆదివారం నా పొలం దున్నాను, ఆదివారం ఎరువులు చల్లాను, ఆదివారమే మొక్కలు నాటాను, ఆదివారమే కలుపు తీశాను, ఆదివారమే కోత కోసాను. ఈ అక్టోబర్ నెలలో ఇదివరకటి కంటే చాలా ఎక్కువ పంట చేతికి వచ్చింది. దీనికి మీరేం జవాబు చెప్తారు అన్నాడు. దానికి ఆ పత్రిక సంపాదకుడు, దేవుడు ప్రతిసారి లెక్కలు వేసి పరిశీలించడు అని జవాబిచ్చాడు. నిజమే కదా. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలైన వారే ఆదివారం అనేక రకాలైన పనులు పెట్టుకొని పర్వాలేదులే, దేవుడు ఏమీ అనడం లేదు కదా అని వారు విచ్చలవిడిగా తిరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ దైవజనుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని కృపను ఎవరు వ్యర్థం చేసుకొని దేవుడి తీర్పులోనికి మీరు వెళ్లకుండా దేవుణ్ణి ఆనందింపజేసేవారిగా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఎదిగేవారిగా, దేవుణ్ణి మహింపరిచేవారుగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని కృపను వ్యర్థం చేసుకుంటే ఎంతో నష్టం ఉన్నది. కాబట్టి మార్పు నొందుదాం, దేవునిలో ఎదుగుదాం, ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.